మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. శ్రీరూపిణీ దేవి భువనైకపాలిని బాలాంబికా నీకు వందనములు. విశ్వ ప్రాణాధార శక్తి స్వరూపిణి బాలాంబికా నీకు వందనములు. నమస్తే రమ్మగారు, దసరా పండుగ శుభాకాంక్షలు. నమస్తే జయ, దసరా పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నాకు దసరా మొత్తం కూడా ప్రతిరోజు అమ్మవారికి ఒక అలంకరణ చేస్తాం కదా, ప్రతి అలంకరణ గురించి, ప్రతి నైవేద్యం గురించి ఏ రోజు విశిష్టత ఆ రోజుకే ఉంటుంది. మనం చాలా రోజులు, ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ దసరా పండుగ కదా రమ్మగారు. ఒక్కొక్క రోజు విశిష్టత ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రూపంలో మనం ప్రేక్షకులకు అందిద్దామండి. అలాగే. సో అందులో భాగంగా మొదటి రోజు, ఈరోజు అమ్మవారికి అలంకరణ, నైవేద్యం, పూజ మొత్తం పూర్తి వివరాలు ఒక్కసారి అందిద్దామండి. తొలి రోజున అమ్మవారు బాలాంబికగా దర్శనమిస్తుంది. అయితే మనకి నవదుర్గా స్వరూపాలలో పూజించే విధానం ఒకటి కనపడుతుంది. అమ్మవారి అవతార విశేషాలతోటి, ప్రత్యేకంగా అవతారాలతోటి పూజించే విధానం ఒకటి కనపడుతుంది. శ్రీశైలం దేవస్థానంలో అయితే నవదుర్గా పూజ చేస్తారు. వారు శైలపుత్రికి ఇవాళ అలంకారం చేస్తారు. మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని ఫాలో అవుతాం. సో అమ్మవారికి ఈ మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఇది వరకటి కాలంలో స్వర్ణ కవచాలంకృత దుర్గగా కూడా అమ్మవారిని కనిపింపజేసేవారు. ఈ సంవత్సరం బాలాంబికగా చేస్తున్నారు. అక్కడ దేవాలయంలో ఎలాంటి నివేదన, ఏ రకమైన వస్త్ర సమర్పణ చేస్తారో పూజా విధానం మనం అది చెప్పుకుందాం. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఏటా వారిని ఫాలో అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం ముందు వెనకలు అవుతూ ఉంటాయి. అవునండి, ముందు వెనకలు అవుతాయి. ఈ వస్త్ర సమర్పణ, ఆహార నివేదన సమర్పణలో చిన్న చిన్న తేడాలు రావచ్చు. దాని గురించి ఆలోచించద్దు. ప్రధానమైనది ఏంటంటే మనం ఏది ఫాలో అవుతున్నామో, ఎవరిని అనుసరిస్తున్నామో వారు ఎట్లా చేస్తే మనం ఇంకా అట్లాగే చేసుకోవచ్చు తప్పకుండా. అయితే ఈ బాలాంబికగా చెప్పబడే అమ్మవారు ఎప్పుడు నిత్యము 9 సంవత్సరాల వయసున్న కన్యక్కగానే దర్శనమిస్తుంది. మనకి లలితా సహస్రనామంలో ప్రత్యేకంగా అమ్మవారికి పేరుంది. ఆమె యుద్ధం చేసి కొంతమందిని సంహరించిందట. ఈ 9 ఏళ్ల వయసు బాలిక కొంతమంది రాక్షసుల్ని సంహరించింది. అప్పుడు ఈ అమ్మవారు సంతోషించింది. బాలా విక్రమనందిత అంటారు. ఆ అమ్మాయి, ఆ పాప చేసినటువంటి యుద్ధాన్ని చూసి అమ్మవారి పెద్ద తల్లి, అమ్మవారి పెద్ద అమ్మవారు చాలా సంతోషించింది అనమాట. ఇప్పుడు అమ్మవారు ఆమె కదా ఈ స్వరూపంలో ఎందుకుందంటే, మనకి యుద్ధం జరిగినప్పుడు అమ్మవారు తన తాలూకు అన్ని శక్తుల స్వరూపాలతోటి విడివిడిగా దర్శనమిచ్చిందని చెప్తారు. ఆ వేరుగా ఇచ్చిన దర్శనాలలో బాలాంబిక దర్శనం ప్రధానమైనది. అయితే ఈ బాలాంబిక బాలా మంత్రం చాలా విశేషమైన మంత్రంగా చెప్తారు. ఒక 9 ఏళ్ల బాలిక చక్కగా ఒక జడ ముందుకు వేసుకుని లంగా జాకెట్టు లాగా, అంటే ఒక పరికిని ఉపరి వస్త్రం, చీర కట్టుకున్నట్టుగా కనపడదు స్వరూపం. 9 ఏళ్ల బాలిక ఎలాంటి వస్త్రధారణలో ఉంటుందో అంతే, అదే వస్త్రధారణ. అంతే. అట్లా చక్కగా పద్మాసనంలో కూర్చుని పుస్తకము, తర్వాత అక్షమాల అవి ధరించి 4 చేతులతోటి, ఒకటి వరముద్ర అంటే ఇట్లా అభయం ఇస్తున్నట్టు, లేదా అప్పుడప్పుడు ఇలా కూడా కనపడుతుంది, వరాలు ఇస్తున్నట్టు అభయం ఇస్తున్నట్టు ఒకటి. తర్వాత ఒక పువ్వు పట్టుకుంటూ, చిన్నపిల్ల కదా, అవునవును, ఒక పువ్వు పట్టుకుని హేళగా, ఆయుధాలు లేవు ఆమెకి, ఆభరణాలు తప్ప, ఆయుధం లేని ఒక ప్రత్యేకమైన స్వరూపంలో కనిపిస్తుంది. అయితే ఈ అమ్మవారి ఆరాధనతోటి మనకి విశేషంగా జ్ఞానం కలుగుతుందని చెప్తారు. ఎవరికైతే విద్య కావాలో, అంటే సాధారణంగా మనం ఉద్యోగాలు వచ్చే విద్య కాదు, అధ్యాత్మ విద్య, మనం అమ్మని గురించి తెలుసుకోవాలంటే మొదట ఆశ్రయించవలసిన శక్తి బాలాంబికే. అయితే ఈ బాలా స్వరూపాన్ని మనకి విజయవాడలో అమ్మవారిని చేసినప్పుడు ఆరెంజ్ కలర్, అంటే ఇప్పుడు మనం ధరించినటువంటి కాషాయ వస్త్రధారణ చేయిస్తారు. ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని సమర్పించవచ్చు. మీరు ఏ ముత్తైదుకైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ మొదటి రోజున అన్ని నారింజ రంగు, ఆరెంజ్ అంటే నారింజ రంగు కదా, కాషాయ వర్ణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో 2-3 అటు ఇటు లైటర్ డార్కర్ షేడ్స్, కొన్ని ముదురు రంగులు, కొన్ని లేత రంగుల్లోటి ఈ రంగులున్న వస్త్రాన్ని సమర్పించవచ్చు. ఈ రంగు గాజులనే మనం అమ్మవారికి సమర్పించాలి. తర్వాత ఎవరికైనా ముత్తైదువులకి ఇచ్చేటప్పుడు చేయొచ్చు. అయితే మనకి ఇందులో కుమారి పూజ ఒక విశేషంగా కనపడుతుంది దసరాల్లో.
ఈ తొలి రోజున రోజుకు ఒక్కొక్క వయసున్న పిల్లల్ని అర్చన చేసే విధానం కూడా కనిపిస్తుంది. ఈ మొదటి రోజున 2 సంవత్సరాలు నిండిన బాలిని కుమారి అంటారు. 2 ఏళ్ళు నిండితే పాపాయి చాలు. ఆ 2 ఏళ్ళు నిండిన ఒక పాపకి చక్కగా పాదాలకు పసుపు రాసి పారాయణ పెట్టి ఆమెకు కాబొట్టు కాటిక అలంకారం చేసి తల్లో పువ్వులు అలంకరించి ఆమెకు నచ్చినటువంటి ఆహార పదార్థాన్ని మనం తినిపించితే కుమారి పూజ చక్కగా సుసంపన్నంగా అవుతుందన్నమాట. ఎందుకు చేస్తారు అమ్మగారు కుమారి పూజని? ఇప్పుడు అమ్మవారిని ఏంటంటే మనకి నవదుర్గలు ఈ 9 రోజులు మనం దుర్గా స్వరూపాల్లో రోజు ఒక కుమారిని ఒక బాలికని అర్చించవచ్చు. ఇది మామూలుగా దసరాల్లోనే ఇది ఒక ప్రత్యేకమైన విధానం. మనకి సంవత్సరం మొత్తంలో ఇంకా 3 నవరాత్రులు వస్తాయా? అవును. ఏ నవరాత్రుల్లోనూ ఈ రకమైన కుమారి పూజ లేదు. స్త్రీ శక్తిని గౌరవించటం, బాలికని గౌరవించటం, దానికోసమని ఇప్పుడు ఈ 9 రోజులు మనం ఈ ఇప్పుడు అమ్మవారిని చేసుకోవడం కూడా విశేషంగా కనపడుతుంది. ఆమె రోజుకొక స్వరూపంలో కనపడి చిట్ట చివరి రోజున ఏం చేసింది, మహిషాసుర మర్దినిగా ఎంతో మంది రాక్షసుల్ని వరుసగా చంపుకుంటూ వచ్చి చివర అసలు ప్రపంచానికి శత్రువైన మహిషాసురుణ్ణి కూడా సంహరించి. మహిషాసురుడు అనగానే మనకి ఒక గేదె లాంటి స్వరూపం ఒకటి తెలుస్తోంది కదా. మహిషము అంటే దున్నపోతు. మనుషుల్లోనే ఈ రకమైన పశు ప్రవృత్తి ఉంటుంది, దాన్ని సంహరించాలి. ఆ పశు ప్రవృత్తిని సంహరించడమే మహిషాసుర మర్దిని అవతారం యొక్క విశేషం. మరి ఇన్ని రోజులు ఈమె స్త్రీ స్వరూపంలోనే దర్శనమిచ్చింది వీళ్ళందరికీ, ప్రపంచానికి. మరి ఆ దానికి ప్రతీకగానే మనం బాలికల్ని పూజించడం ఉంటుంది. ఈ బాలికలు కూడా మళ్ళీ 16, 18 పెద్ద పిల్లలు కాకుండా 2 నుంచి 9 ఏళ్ల వయసు. ఒక్కొక్క రోజు బాలికకు ఒక్కొక్క పేరు చొప్పున ఉంటుంది. వాళ్ళ మొదటి రోజున కదా, మొదటి రోజు అమ్మాయిని కుమారి అని చెప్తారు. 2 సంవత్సరాల నిండి 3వ ఏడు వస్తే చాలు. 2 ఏళ్ళు నిండితే మనం ఏదైనా ఒక పళ్ళెంలో ఒక పదార్థం పెడితే ఆ పదార్థాన్ని తీసుకుని తింటుంది. అంత సరిపోతుంది. చక్కగా కూర్చుంటుంది, పాదాలకు పసుపు రాయించుకుంటుంది, బొట్టు పెట్టించుకుంటుంది. అంత లోపల పిల్లలకి తెలియదు. ఇప్పటికీ అలంకరణ మీద కూడా ఆసక్తి వస్తుంది. మీరు అలంకారం చేయండి, అందంగా ఉంచండి, చక్కగా ఆహారం తినిపించండి. ఈ కేవలం అలంకరణకి మాత్రమే అమ్మని పరిమితం చేయొద్దు. ఈ స్త్రీ శక్తి కావాలంటే అది విజృంభించి రాక్షస సంహారం కూడా చేయగలదు. దీన్ని ఇక్కడే పరిమితం చేయబోకండి, పూజించండి, అలంకరించండి. తర్వాత సంహరించే అవకాశం అవసరం వచ్చినప్పుడు అది కూడా చేస్తుందని చెప్పడానికే మనం కుమారి పూజ చేసుకుంటాం. ఓకే. ఈ మొదటి రోజున అమ్మాయిని చక్కగా అలంకరించి 2 ఏళ్ల పాపాయిని మీరు పూజించవచ్చు. ఒక బాలిక మనకి లభించినా సరిపోతుంది. అయితే ఇప్పుడు విజయవాడలో అమ్మవారికి నారింజ రంగు వస్త్రాలు ఇస్తారు. తీయటి బూందీ అంటే మనం శనగపిండితో బూందీ చేస్తాం కదా, ఈ బూందీని పంచదార లేదా బెల్లం పాకంలో పోస్తారు. పంచదార పాకంలో పోస్తే కాసేపటికి అది అట్లా విడివడిపోయి బూందీగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. తీపి బూందీ శనగలు నివేదన చేస్తారు. మేము ఈ అవకాశాన్ని బట్టి మనం ప్రతిరోజు అన్న నివేదన చేయాలన్నది ఒక నియమం పెట్టుకున్నామంటే ఒక కొంత అన్నం కూడా నివేదన చేసుకోవచ్చు. శనగలైనా నివేదన చేయొచ్చు. తీయని బూందీ మీకు చేత వస్తే అది కూడా చేసిన కొద్దిగా అంత పిండిని మనం బూందీ బట్టి కొట్టినా ఆ కాస్త బూందీని పంచదార పాకంలో పోస్తే 10 నిమిషాల్లో ఆరిపోతుంది. చక్కగా అది నివేదన చేసుకోవచ్చు. తీపి బూందీ పంచవచ్చు, శనగలు పంచిపెట్టుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి ఎలాగైనా చేయొచ్చు. అయితే మనకి శ్రీశైలంలో మాత్రం అమ్మవారికి కదంబ సాదాన్ని నివేదన చేస్తారు, శైలపుత్రికి. ఇతరులు మనం పాయసం పెట్టుకోవచ్చు, పులగం పెట్టుకోవచ్చు, మనమైన అవకాశాన్ని బట్టి ఏదైనా చేసుకోవచ్చు. మొదటి రోజున బాలాంబికని మనం అర్చన చేసుకుంటాం. మనం ఈ బాలాంబికే మనకి ఇళ్లల్లో కొంతమందికి ఇంటి దేవతలు ఉంటారా, ప్రాంతాల వారిగా గ్రామ దేవతలు ఉంటారు. బాలమ్మ అనే దేవత ఉందా? అవునండి, ఈమె ఆవిడే. బాలాంబికే బాలా త్రిపుర సుందరిగా స్వరూపంలో కనపడుతుంది. బాలమ్మగాను మన ఇంటి దేవతగా గ్రామ దేవతగా కూడా దర్శనమిస్తుంది. జ్ఞానప్రదాయినిగా కనపడుతుంది అమ్మవారు. ఈ రోజున ఇలాంటి అర్చన చేసుకుని మర్నాటికి మళ్ళీ ఇంకో రకమైన అర్చనతోటి మనం స్వరూపం మార్చుకోగలిగితే. ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా ఇదే పూజా విధానాన్ని పాటించాలి. ఇప్పుడు మనకి బాలాంబికకి స్తోత్రం కనిపిస్తుంది, స్తోత్ర నిధి లాంటి యాప్లు ఉన్నాయి, మనకు అవకాశం ఉంది కదా. అష్టోత్తరం కనిపిస్తుంది బాలకి, బాల అష్టోత్తరం చక్కగా చదువుకోవటము, పువ్వులు సమర్పించుకోవటము. ఏ పువ్వులతోటైనా అర్చన చేసుకోవచ్చమ్మా. వాసన వచ్చే పువ్వులు అయితే మంచిది. చేమంతులు, ఇప్పుడు సన్నజాజులు అవి వస్తాయి. చక్కగా కుంకుమార్చన చేసుకోవచ్చు. ఇలా కూడా మనం అంత పెద్ద అర్చన చెయ్యము, మన ఇంట్లో మనమే పూజ చేసుకున్నాం. ఒక చిటికెడు కుంకం పట్టుకోండి. నేను పట్టుకున్న ముద్ర కనపడుతుంది కదా, ఈ కుంకం పట్టుకోవటము, ఈ వేలు వదిలిపెట్టి ఇలా పట్టుకోవటము. ఈ అష్టోత్తరం ఏముందో అది మొత్తం చదువుకోవటం. అమ్మవారికి ఈ చిటికెడు కుంకుమ సమర్పిస్తే మీరు పెట్టిన అన్న నివేదన ఈ కుంకుమార్చనకి చక్కగా సరిపోతుంది. పూజ చేసుకోవటం, చక్కగా మంగళహారతులు ఇవ్వటం అమ్మవారికి. మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఎవరు వచ్చినా
ఆడపిల్లలు ఈ 2 ఏళ్ల పిల్లకే పెడతామని 5-6 ఏళ్ల పాప వస్తే ఆమెకు వదిలేయిపోకండి. ఓ ఎవరికైనా చక్కగా బొట్టు పసుపు ఇచ్చి ఏదో ఒక కలిగినంత తాంబూలం ఇచ్చి ఈ 9 రోజులు ఈ ప్రకృతి శక్తి అమ్మవారు ఈ బాగా విశదంగా మనకి దీంట్లో ఉంటుంది, వాతావరణంలో ఉంటుంది. అమ్మవారి యొక్క సుప్రసన్నత ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇచ్చినా అమ్మకి ఇచ్చినట్టే భావించి పూజ చేసుకోండి. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జయ.